హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత ఛానల్. మిరపకాయ బజ్జీ 1కి 4 అయితే తింటారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక బౌల్ తీసుకొని నేను ఈ కప్పుతో అయితే 2 కప్పులు అయితే శనగపిండి అయితే వేసుకున్నాను. నేను 1 స్పూన్ వరకు వామ్ అయితే వేసుకొని చిటికెడు తిని సోడా, అదే వంట సోడా అంటారు కదా, వంట సోడా అయితే వేసుకున్నాను. చాలా చిటికెడు అయితే వేసుకున్నాను. నెక్స్ట్ ఏమో 1 స్పూన్నర అయితే పచ్చికారం వేసుకున్నాను. ఒక హాఫ్ స్పూన్ అయితే ఉప్పు అయితే వేసుకొని బాగా బీట్ చేశాను. ఇవన్నీ ఉప్పు కారం పట్టేలాగైతే బాగా బీట్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ అలాగ బీట్ చేస్తూ ఉండాలి. ఒకేసారి వాటర్ ఎక్కువ వేసేయకూడదు, ఎందుకంటే పలచగా అయిపోద్ది మిశ్రమం. అందుకోసము నేను చూపించిన విధంగా ఇలాగైతే బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకున్న తర్వాత ఇలా బీట్ చేసుకొని ఈ మిశ్రమాన్ని అయితే పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కళాయిలోని ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కాలి. డ్రై ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక చిన్నది వేసుకొని చూడాలి. నేనైతే ఈ బ్యాటర్నేమో ఒక గ్లాసులోకి అయితే వేసేసి ఇలా అయితే బజ్జీలు అయితే వేస్తున్నాను, మిరపకాయ బజ్జీలు. ఎందుకంటే ఇలా గ్లాసులో వేస్తే బజ్జీ అయితే నీట్గా వస్తుంది, అందుకోసం అయితే ఇలా వేస్తున్నాను. ఇలా స్లోగా వేసిన తర్వాత బజ్జీలన్నీ వేసేసుకొని మనం ఒక 2 నిమిషాల వరకు కదపకూడదు, అలాగే ఉంచాలి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక 5 నిమిషాలు అయిపోయిన తర్వాత అయితే నేనైతే ఇలా స్లోగా టర్న్ చేశాను బజ్జీలన్నీ. ఇలా టర్న్ చేసి మళ్ళీ ఇంకో 5 నిమిషాల తర్వాత అయితే స్లోగా అయితే తీసేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ వేడెక్కి ఉంటుంది కాబట్టి మనకి తూలిపోద్ది అనమాట. అందుకోసం స్లోగా తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవడమే. మిరపకాయ బజ్జీ అయితే రెడీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్.